హాయ్ హలో హౌ ఆర్ యూ వెల్కమ్ టు మై ఛానల్. అక్క ఎలా చేయను ఎలా ఉన్నారు, బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మనం టమాటా నిల్వ పచ్చడి చేసుకుందామా? ఈ టమాటా నిల్వ పచ్చడి సరికొత్త పద్ధతిలో సరికొత్త పొడితో చాలా టేస్టీగా నేను చేసి చూపిస్తున్నానండి. చాలా బాగుంటుంది. ఇది ఎంత కాలమైనా నిల్వ ఉంటుందండి. అస్సలు మనం టమాటాలను ఎండబెట్టాల్సిన అవసరం కూడా లేదు. చాలా ఈజీ వేలో ఈ టమాటా నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూద్దామనుకుంటున్నారా? అయితే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కిందనే ఉంది కదా లైక్ బటన్, లైక్ కూడా క్లిక్ చేయండి ఒకవేళ నేను చూపిస్తున్న రెసిపీ మీకు నచ్చితే. ఇక్కడ నేను 1 కిలో టమాటాను తీసుకున్నానండి. దేశీ టమాటాలు ఉంటాయి కదా చిన్న చిన్నగా, వాటిని నేను తీసుకున్నానండి. ఇవి దొరకకపోతే నార్మల్ టమాటాలైనా మనం తీసుకోవచ్చు, కానీ ఇవైతే కొంచెం పుల్లగా మంచి టేస్ట్గా ఉంటుంది. అందుకని చెప్పేసి ఈ టమాటాలు నేను తీసుకున్నాను. వీటిని ముందుగా మనం ఏం చేయాలంటే వాటర్ పోసి బాగా కడగాలండి. ఎందుకంటే మట్టి అనేది ఉంటుంది కదా కొంచెం, అందుకని శుభ్రంగా మనం వీటిని కడుక్కోవాలి. నేను టమాటా నిల్వ పచ్చడి పెట్టడానికి పూర్తి ప్రాసెస్ నేను చూపిస్తానండి. మీరు కూడా ఇదే విధంగా చేయండి, చాలా రుచికరంగా కుదురుతుంది. ఇప్పుడు టమాటాలను పూర్తిగా కడిగేసి దాంట్లోనున్న వాటర్ని అంతా తీసేసానండి. తీసేసిన టమాటాలను మనం చక్కగా తుడుచుకుంటూ మనం ఒక ప్లేట్లోనికి వేసుకోవాలి. ఎందుకంటే పచ్చడి అనేది నిల్వ ఉండాలి అంటే అస్సలు తడి అనేది ఉండకూడదండి. ఈ విధంగా తుడిచిన టమాటాలను కొంచెం సేపు అలా ఉంచేద్దాము. ఏమైనా కొంచెం చెమ్మ ఉంటే అది కూడా ఆరిపోతుంది. తర్వాత మనం కట్ చేసుకుంటున్న చాకు కానీ పీట కానీ అన్నీ తడి లేకుండా చూసుకుని ఈ విధంగా టమాటాలను మనం కట్ చేసుకోవాలండి. నేను ఈ విధంగా మనం టమాటాలను కట్ చేసుకున్నాము. చూడండి, ఈ విధంగా ఒక టమాటాని 4 పీసెస్గా నేను కట్ చేశాను. ఒకవేళ కావాలంటే ఇంకా చిన్నగా కూడా మనం కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కట్ చేసుకున్న దాన్ని పక్కన పెడదాము. తర్వాత నేను ఇక్కడ 1 కిలో టమాటాలకు 100 గ్రామ్స్ చింతపండు అనేది తీసుకున్నానండి. చింతపిండిలో ఎటువంటి గింజలు లేకుండా మనం తీసుకోండి. ఒకవేళ కొలత సరిపోతే మన అరచేతి అంత ఉంటుందండి ఒక 100 గ్రామ్స్ చింతపండు అనేది. తరువాత 100 గ్రామ్స్ సాల్ట్ అనేది తీసుకోవాలండి. నేను ఇక్కడ కళ్ళుప్పును తీసుకున్నానండి. అది వేస్తే పచ్చడి అనేది నిల్వ ఉంటుందండి, అందుకని చెప్పేసి 100 గ్రామ్స్ చింతపండు, 100 గ్రామ్స్ ఉప్పు తీసుకుని పక్కన పెట్టుకుందాం. తరువాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని దాంట్లో మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలను వేసుకుందాము. అస్సలు నూనె వేయాల్సిన అవసరం లేదండి ఈ సమయంలో మాత్రము. ఇప్పుడు టమాటాలను లో ఫ్లేమ్లో పెట్టి కొంచెం సేపు కుక్ చేద్దాము. ఎందుకంటే వాటరు అనేది ఏమీ లేదు కదా, ఇప్పుడు నూనె కూడా మనం వేయలేదు కనుక హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది, అందుకని చెప్పేసి. తరువాత కొంచెం మగ్గిన తర్వాత మనం తీసుకున్న 100 గ్రామ్స్ సాల్ట్ అనేది మనం వేసేసుకోవాలండి. ఒకవేళ సాల్ట్ ఎక్కువ కావాలంటే పూర్తిగా పచ్చడి చేసిన తర్వాత టేస్ట్ చూసి అప్పుడు మాత్రమే సాల్ట్ను కలుపుకోండి. కానీ ఈ 100 గ్రామ్స్ సాల్ట్ అనేది సరిపోతుంది. ఇప్పుడు బాగా ముక్కలన్నింటినీ కలపాలి. ఇప్పుడు మనం సాల్ట్ వేసాం కనుక కొంచెం వాటర్ అనేది రిలీజ్ అవుతుందండి. టమాటాలో ఉన్న వాటరు తర్వాత సాల్ట్ వేసాం కదా, దానివల్ల వాటర్ అనేది రిలీజ్ అయ్యి చూడండి ఈ విధంగా వాటర్ అనేది పక్కకు వస్తుంది. ఈ సమయంలో మనము మీడియం ఫ్లేమ్లో పెట్టి మనము ఈ టమాటాలను కుక్ చేసుకోవచ్చు. మొదట సిమ్లో పెట్టండి, తరువాత స్లో టు మీడియం లోపలైనా లేకపోతే మీడియం ఫ్లేమ్లోనైనా పెట్టి కుక్ చేయండి. చూడండి టమాటాలు అనేవి కొంచెం కొంచెంగా మగ్గుతున్నాయి కదా, ఈ విధంగా కొంచెం అంటే సగం మగ్గిన తర్వాత మనం తీసుకున్న చింతపండును వేసేసేయాలండి. చింతపండు వేసిన తర్వాత మనము కొంచెంగా ప్రెస్ చేసి అలాగే ఉంచితే చింతపండు కూడా ఆ టమాటాలతో బాగా మగ్గిపోతుంది. మనకు తెలియని కూడా తెలియదు మనం చింతపండు వేసాము అని చెప్పేసి. ఒకవేళ మీ టమాటాలు పుల్లగా లేవు అనుకుంటే చింతపండును కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు. నేను తీసుకున్న టమాటాలు అనేవి చాలా పులుపుగా ఉన్నాయండి, అందుకనే 100 గ్రామ్స్ చింతపండు అయితే సరిపోతుంది. తరువాత చింతపండుతో పాటు ఈ టమాటాలను కూడా బాగా మగ్గనివ్వాలి. ఎంతవరకు మగ్గనివ్వాలంటే దీంట్లో ఉన్న వాటర్ లెవెల్స్ అనేవి తగ్గాలండి. చూడండి నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా వాటర్ అనేది పూర్తిగా తగ్గిపోయి చింతపండు టమాటాలు అంటే పూర్తిగా గుజ్జు గుజ్జుగా అయిపోయింది కదా, ఇంతవరకు మనం దీనిని కుక్ చేసుకోవాలి. మరి నేను చూపిస్తున్న ఈ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చితే మీరు ఏం చేయాలి, లైక్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి నేను ఈ టమాటాలను చల్లార్చానండి. చల్లార్చిన తర్వాత మనం దీనిని మిక్సీ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకుంటున్నప్పుడు పూర్తిగా పేస్ట్గా మనం మాత్రం చేసుకోవాలండి, ముక్కలు లేకుండా.
కచ్చా పచ్చాగా కాకుండా పూర్తిగా పేస్ట్గా మనం చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. తరువాత ప్యాన్ పెట్టి దాంట్లో ఒక 10 గ్రామ్స్ అనేది జీలకర్రని వేసానండి. తర్వాత 10 గ్రామ్స్ అనేది ఆవాలను కూడా మనం వేసుకోవాలి. వేసుకొని ఈ రెండింటిని మనము చక్కగా దోరగా వేయించుకోవాలి. అంటే పచ్చితనం అంతా పోవాలన్నమాట. ఈ విధంగా మనం దోరగా వేయించుకోవాలి. స్టవ్ను మాత్రం సిమ్లోనే పెట్టండి, లేకపోతే మాడిపోతాయి, అందుకని చెప్పేసి. ఇప్పుడు వీటిని దోరగా మనం వేయించుకుందాము. దోరగా చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా వేగాలి. వేగిన తర్వాత చల్లార్చి వాటిని మిక్సీ జారులో వేసి దీనిని కూడా పొడిగా మనం చేసుకోవాలి. స్మూత్ పౌడర్గా చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. తరువాత ఫస్ట్గా మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆ టమాటా పేస్ట్ని మనం వేసుకోవాలండి. చూడండి, చక్కగా ఉడికిపోయి అస్సలు చింతపండు కానీ టమాటా ముక్కలు కానీ అస్సలు కనిపించటం లేదు కదా. ఈ విధంగా మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు కారాన్ని మనం వేసుకోవాలండి. కారాన్ని నేను 100 గ్రామ్స్ అనేది వేస్తున్నానండి. అన్నీ సరైన కొలతలేనండి. చింతపండు 100 గ్రామ్స్, సాల్ట్ 100 గ్రామ్స్, కారం అనేది 100 గ్రామ్స్ మాట. తరువాత మనం పౌడర్గా చేసి పెట్టుకున్న జీలకర్ర ఆవాల పొడి ఉంది కదా, దానిని మనం వేసుకుందాము. ఈ జీలకర్ర ఆవాల పొడి మనం వేసుకోవటం వలన టమాటా పచ్చడికి సరికొత్త రుచి అనేది యాడ్ అవుతుందండి. చాలా బాగుంటుందండి. ఒక్కసారి ఈ విధంగా మీరు టమాటా పచ్చడి ట్రై చేసి చూడండి. చాలా యమ్మీగా ఉంటుంది. ఇంకా కావాలి అంటారు మీ ఇంట్లో వాళ్ళందరూ. ఇప్పుడు శుభ్రంగా మనం కలిపేసుకోవాలండి. పూర్తిగా మనం వేసిన పొడులన్నీ ఆ టమాటా పేస్ట్లో బాగా కలిసిపోవాలన్నమాట. అప్పుడే కదా రుచి అనేది తెలుస్తుంది మనకి. తరువాత ప్యాన్ పెట్టి దాంట్లో వేరుశనగ పప్పు నూనె నేను ఒక 200 గ్రామ్స్ వేస్తున్నానండి. వేరుశనగ పలుకల నూనె వేయడం వలన టమాటా పచ్చడి చాలా రుచికరంగా ఉంటుంది. మీరు ఎప్పుడు చూసి ఉండరు కదా. ఇప్పుడు 2 స్పూన్స్ అనేది నేను మినప్పప్పును వేస్తున్నానండి. నూనె బాగా వేడెక్కిన తర్వాత మీరు ఈ మినప్పప్పును వేయండి. 200 గ్రామ్స్ నూనె అనేది కావాలండి. తరువాత 2 స్పూన్ల జీలకర్ర అనేది వేస్తున్నానండి. తరువాత 2 స్పూన్ల ఆవాలను కూడా మనం వేసుకోవాలి. వీటినన్నింటినీ లో ఫ్లేమ్లో పెట్టి దోరగా మనం వేయించుకోవాలి. నూనె అనేది 200 గ్రామ్స్ కావాలి అండి. ఎందుకంటే నిల్వ పచ్చడి చేస్తున్నాం కదా, అందుకని చెప్పేసి. తరువాత ఒక 10 రెడ్ చిల్లీని మధ్యకి కట్ చేసి దానిని కూడా మనం వేసుకోవాలి. తాలింపులో ఇవన్నీ ఉండాలండి, అప్పుడే పచ్చడికి రుచి అనేది వస్తుంది. ఇప్పుడు వీటినన్నింటినీ మనం వేయించుకున్న తర్వాత ఒక 10 గ్రామ్స్ అనేది వెల్లుల్లి రెబ్బలను మనం వేసుకోవాలండి. వెల్లుల్లి రెబ్బలు వేయడం వలన చాలా మంచి ఫ్లేవర్ అనేది ఎన్హాన్స్ అయ్యి మంచి వాసన కలిగి మంచి రుచితో ఉంటుంది. తరువాత మనము కరివేపాకును కూడా బాగా కడిగేసి అస్సలు తడి లేకుండా చూసుకొని వాటిని వేసుకోవాలండి. కరివేపాకులు మనం వేస్తున్నాం కనుక ఇవి కూడా బాగా వేగిపోవాలండి. పచ్చితనం అనేది అస్సలు ఉండకూడదు. పచ్చిగా ఉన్నదంటే పచ్చడి అనేది పాడైపోతుంది. అందుకని చెప్పేసి బాగా మనం వేయించేసుకోవాలన్నమాట. తరువాత హింగ్ అనేది ఒక 2 స్పూన్స్ అనేది వేసానండి. ఈ హింగ్ వేస్తున్నప్పుడు మనము స్టవ్ని ఆఫ్ చేసేయాలండి. ఎందుకంటే నూనె వేడిలోనే ఆ హింగ్ అనేది చక్కగా ఉడికిపోతుంది. తరువాత ఇప్పుడు మనం వేసిన తాలింపునంతా టమాటా పచ్చడిలో యాడ్ చేయాలి. ఇప్పుడు వీటిని బాగా కలుపుకోవాలండి. చూడండి, చాలా టేస్టీ ఎమ్మీ అయిన టమాటా నిల్వ పచ్చడి, అది కూడా సరికొత్త పద్ధతిలో చేసాం కదా, చాలా బాగుంటుందండి. నేను వేసిన ఆ పౌడర్ మాత్రం తప్పకుండా వేయండి. తరువాత శుభ్రంగా దానిని అంతటిని నేను ఒక జాడీలోకి తీసేసానండి. ఇప్పుడు ప్లేటుగా ఉన్న పచ్చడిని వేస్ట్ చేయడం ఎందుకండి, అందుకని నేను వేడి వేడి అన్నాన్ని వేసి కలిపేసి తినేస్తున్నాము. మా పిల్లలైతే బాగా వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడైతే నేను అన్నం పెడతానా అని చెప్పేసి. మరి మీకు నచ్చింది కదా నేను